ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎయిర్ ఇండియా అన్వేషిస్తోంది. మన దేశంలోనే ఢిల్లీ నుంచి మరో నగరానికి వచ్చి అక్కడ నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలను పరిశీలిస్తోంది. తద్వారా పాకిస్తాన్ గగనతల ఆంక్షల వల్ల అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయభారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వారానికి 71 విమానాలను ఉత్తర అమెరికాకు ఎయిర్ ఇండియా నిర్వహిస్తోంది. అందులో 54 సర్వీసులు ఢిల్లీ నుంచే వెళ్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని, విదేశీ టెక్ సిబ్బంది సంఖ్య తగ్గించడం, మరిన్ని నాన్ స్టాప్ సర్వీసులను త్వరలోనే పెంచుతామని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ తమ సిబ్బందికి పంపిన సమాచారంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ గగనతల మూసివేత వల్ల ఢిల్లీ సహా ఉత్తర భారత నగరాల నుంచి అమెరికా వెళ్లే విమానాలన్నీ అరేబియా సముద్రం మీదుగా సుదీర్ఘ మార్గాల్లో వెళ్తున్నాయి. ఇందువల్ల ప్రయాణ సమయం, వ్యయాలు అధికమవుతున్నాయి. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లే విమానాలకు ముంబై లేదా అహ్మదాబాద్ను టెక్నికల్ స్టాప్గా తీసుకోవడం ద్వారా ఐరోపా నగరాల్లో ఆపాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలని ఎయిర్ ఇండియా భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ గగనతల మూసివేత వల్ల ఏడాదికి $600 మిలియన్ అదనపు వ్యయాలు కావచ్చని ఎయిర్ ఇండియా అంచనా వేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద భారతీయ విమానయాన కంపెనీలకు నెలకు $306 కోట్ల అదనపు వ్యయాలు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. భారత విమానయాన సంస్థలకు మాత్రమే తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. అయితే మన దేశానికి సర్వీసులు నిర్వహిస్తున్న పాశ్చాత్య దేశాల విమానయాన సంస్థలు కూడా ఐచ్ఛికంగా పాకిస్తాన్ గగనతలానికి వేరే మార్గాలను ఎంచుకుంటున్నాయని సమాచారం. పాకిస్తాన్ గగనతలంలో ప్రయాణించినందుకు ఆయా విమానయాన సంస్థలు ప్రతి నెలా చెల్లించే మిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోతోంది. 2019 ఫిబ్రవరిలోనూ భారత్తో వివాదం నేపథ్యంలో గగనతలంపై నిషేధం విధించిన పాకిస్తాన్ 5 నెలల్లో $10 కోట్ల కోల్పోయింది. గత 2 రోజుల్లో లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఐటీఏ, ఎల్ఓటీ వంటి ఐరోపా దేశాల ప్రధాన విమానయాన కంపెనీలు పాకిస్తాన్ గగనతలాన్ని వాడటం మానేశాయి. ఇందువల్ల ఐరోపా, భారత నగరాల మధ్య ప్రయాణ సమయం గంట పెరిగింది. ఇందుకోసం ఇంధన వ్యయం అధికమైనందున ఆ భారాన్ని ప్రయాణికులపై పడేస్తున్నాయి. పాకిస్తాన్ విమానయాన సంస్థలు నిర్వహించే విమానాలకు భారత గగనతలాన్ని నిషేధించారు. ఇందువల్ల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు ఆర్థిక భారం తలెత్తుతోంది. ఇస్లామాబాద్ నుంచి కౌలాలంపూర్కు 5 గంటల 30 నిమిషాలలో చేరాల్సిన విమానం చుట్టూ తిరిగి వెళ్లేసరికి 8 గంటల 30 నిమిషాల సమయం పడుతోంది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వెళ్లాల్సిన విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. మన దేశంలో ఉత్తర ప్రాంతం, ముఖ్యంగా ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్తున్న విమానాలకే పాకిస్తాన్ అడ్డంకి ఎక్కువగా ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి దక్షిణ ప్రాంతాలతో పాటు అహ్మదాబాద్, ముంబై వంటి విమానాశ్రయాల నుంచి బయలుదేరి వెళ్లే విమానాలకు ఇబ్బందులు లేవని నిపుణులు చెబుతున్నారు.